వారాహి సిల్వర్ జ్యువెలరీ ఇప్పుడు మన వారాహి సిల్క్స్ కేపీహెచ్పీ స్టోర్ ఫస్ట్ ఫ్లోర్ లో గ్రాండ్ ఓపెనింగ్ జరగబోతుంది. వైష్ణవి ఇంటికి వెళ్ళి వచ్చారు కాబట్టి ఏమర్థమైంది మీకు క్లియర్ గా? నాకు అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత చెయ్యని తప్పుకు ఈ అమ్మాయి బాధ్యురాలైంది అనిపించింది. వాళ్ళ మదర్ వాళ్ళు ఆ హరిబాబు గాని వాళ్ళ మదర్ వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా వీళ్ళే పెళ్లి చేసి వీళ్ళకే వచ్చి వీళ్ళింట్లోనే ఉంటూ వీళ్ళ బిడ్డనే చంపిండు. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది కాదు. వైష్ణవి కేసులో ప్లాన్ ప్రకారంగా చేశాడు. చాకేమన్నా గాల్లోకెళ్ళి వస్తుందా? వాడు ఆల్రెడీ మెత్త కింద పెట్టుకున్నాడు 20 కత్తిపోట్లు. ఇక్కడ మళ్ళీ కత్తి మొత్తం ఇక్కడ ఇక్కడ ఇగో ఇక్కడ ఇక్కడ కడుపుల వాడు కన్న తండ్రి. లవ్ అని వచ్చిండా, ఓ చేంజ్ చేయించారు, ఒక బండి, ఒక 5 లక్షలు ఇచ్చారు. వాళ్ళ ప్రాణాలు ఎంత అండి? వాళ్ళు డైలీ వైజ్ చేసుకునే వాళ్ళు. ఇక్కడ వాస్తవంగా చెప్పాలంటే ఆ కోరట్ల ఎమ్మెల్యే కంచర్లు కదా ఈ చంపినోడు అన్నదమ్ముళ్ళు. ఇప్పుడు కొత్త చట్టాలు తెచ్చుకుందామా? కొత్త ఏమొద్దు, ఉన్న చట్టాలని ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతుంది సమాజం? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతున్నా. ప్రజ్వల్ గౌడ్ ఉన్నాడు కదా, కుమార్ స్వామి వాళ్ళ అన్న కొడుకు. జడ్జెస్ గానీ అడ్వకేట్స్ గానీ అతను బయటికి తెప్పించే ప్రయత్నం అయితే చేయొద్దన్నారు ఎవరు. మరి వాళ్ళందరూ సెంట్రల్ మినిస్టర్ కదా, వాళ్ళ పెద్దనాన్న. అలాంటి చట్టాలు నిజంగా రావాలి. మీరు నమ్మరు, వాళ్ళిద్దరు అరెస్ట్లు అయిన తర్వాత హై సొసైటీ పీపుల్ ఉంటారు చూసారా, వాళ్ళకి ఒక భయం. ఏది చచ్చిపోయినానండి 90 రోజుల్లో బయటకు వచ్చేస్తారా, మళ్ళీ ఇప్పుడులాగా పెళ్లి చేసుకోవచ్చు, గోదాన్ని చంపొచ్చు, మళ్ళీ పోవచ్చు, మళ్ళీ 90 రోజుల్లో రావచ్చు. ఈ చట్టం కాకుండా అరే ఉచ్చబోసుకునేప్పుడు కూడా పక్కన మనిషి లేకపోతే వాడికి వణుకు రావాలి, అలాంటి చట్టం రావాలి. అలవాళ్ళలో అమ్మాయి తల్లి ఒప్పుకోలేదని చెప్పేసి లవరు ఆ పిల్ల కలిపి ఆ అమ్మాయి తల్లిని చంపేసి ఇంట్లో శవాన్ని పెట్టేసి ఆ ఇంట్లోనే సంసారం చేస్తున్నారంట. దరిద్రపు అనకూడదు, దరిద్రపు ఉండనే అది. నేను చెప్తున్నాను, సమాజంలో మార్పు మనం తెచ్చుకోపోతే రేపు మన ఇంట్లో జరుగుతుంది, మీ ఇంట్లో జరుగుతుంది. ఇది జరగకుండా అట్లీస్ట్ కొంతవరకు ఆపుకోవాలంటే మనం మారాలి. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఇప్పుడు మెసేజ్లు ఇస్తే తీసుకునే వాళ్ళు అయితే ఎవరు లేరు ఈ సమాజంలో. అది మటుకు ఫుల్ క్లారిటీ వచ్చేసింది. అంటే ఒకటి చెప్తే మేము వినేది ఏంట్రా, మీ మెసేజ్ ఎవరికి కావాలరా అనే స్థాయికి వెళ్ళిపోయింది సమాజం. అట్లీస్ట్ వినకపోయారు కానీ సమాజంలో ఏం జరుగుతుందో మాత్రం కొంచెం కళ్ళు తెరిచి చూడండి. మానవ సంబంధాలు లేవు, అంటే అమ్మ నాన్న అక్క బావ అన్న వదిన కొడుకు కూతురు వరుసలు లేవు, ఓన్లీ ఆర్థిక బంధాలు. ఎట్లా అయిపోతుందంటే ఈ సమాజం నిజంగా. ఒకవైపు నార్త్ కల్చర్ మనకు కూడా వచ్చేసింది, చంపుకోవటాలు, చంపించటాలు, పగలు తీర్చుకోవటాలు. నిజంగా మన తెలుగు స్టేట్స్ ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎలా ఉండేది అంటే క్రైమ్ చాలా తక్కువనే చెప్పుకోవచ్చు ఆ టైంలో. కానీ లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ నేను చూస్తుంటే అతి దారుణంగా క్రైమ్స్. అంటే గవర్నమెంట్లు ఉన్నాయా, గవర్నమెంట్లు నడుస్తున్నాయా, హోంశాఖ అనేది కూడా ఒకటి ఉందా, వీళ్ళకి చట్టాలు లేవా, ఎందుకు వీళ్ళని శిక్షించట్లేదు? నిజంగా సౌదీ అరేబియా లేకపోతే దుబాయ్లలో ఉన్న చట్టాలు ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు కూడా రావాలనిపిస్తుంది ఇప్పుడున్న క్రైమ్స్ చూస్తుంటే. అంతే దారుణంగా ఉన్నాయి క్రైమ్స్. అండ్ రీసెంట్గా ఆ అమ్మాయి వైష్ణవిని అతి దారుణంగా కడుపుతో ఉన్న అమ్మాయిని కూడా చంపారు కోరుట్ల నియోజకవర్గం మాదాపూర్లో. అండ్ ప్రజెంట్ నాతో పాటు ఉన్నారు మదర్ ఫౌండేషన్ చైర్మన్ సంధ్యారెడ్డి రెడ్డి గారు. అక్కడికి వెళ్ళొచ్చారు. అసలు ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి, 13 మంది అన్నదమ్ములు, వాడిని బయటకు వస్తే మేము వదలం, చంపేస్తాం ఎట్టి పరిస్థితులు అని చెప్తున్నారు. వాడికి ఉరిశిక్ష పడాలని చెప్పి ఖచ్చితంగా ఫ్యామిలీ కూడా డిమాండ్ చేస్తుంది. అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది? హోంశాఖ ఏమో ముఖ్యమంత్రి దగ్గర ఉంది, ఎవరికి చెప్పాలి? రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎవరు లేరు. అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో? చాలా క్రైమ్ కూడా పెరుగుతుంది చెప్పాలంటే. దాని మీద మాట్లాడడానికి నాతో పాటు సిద్ధంగా ఉన్నారు ఆమె. నమస్తే అండి. నమస్తే రోషన్ గారు. నిజంగా లాస్ట్ వస్త్రధారణ విషయంలో కూడా చాలా గట్టిగా మాట్లాడారు, స్ట్రాంగ్ వాయిస్ వినిపించారు. చెప్పాలంటే సమాజంలో ఇలాంటి ఒక మహిళ కూడా ఉంది, పర్లేదు, కొంత అంటే మొత్తం చేంజ్ అయిపోయినా కాదు, అట్లీస్ట్ చిన్న అవేర్నెస్ వచ్చింది అనేది కూడా ఒకటి వచ్చింది మీరు వచ్చిన తర్వాత. బట్ నెగిటివ్ కూడా మీ పార్టీ నుంచి మీకు వచ్చే ఉంటుంది, అది వేరే విషయం. బట్ వైష్ణవి ఇంటికి వెళ్ళి వచ్చారు కాబట్టి
ఏమర్థమైంది మీకు క్లియర్గా? ఎందుకంటే రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. ఒక పక్కన లవ్ మ్యారేజ్ అన్నారు, ఒక పక్కన అరేంజ్డ్ మ్యారేజ్ కమ్ లవ్ మ్యారేజ్, వాడు ట్రాప్ చేసి పెళ్లి చేసుకొని కడుపుతో ఉన్న ఆయన అమ్మాయిని చంపారు. 5 నెలలు ఏదో కడుపు అంట అమ్మాయికి, గర్భవతి అన్నారు. ఇంట్లోనే చంపి సైలెంట్గా వెళ్ళిపోయారు అనేది. ఒక పక్కనేమో అటు పక్కన బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ గారి అనుచరులు ఈ చంపిన వాడి అన్నదమ్ముళ్ళు అని చెప్తున్నారు. తల్లి మేము చూసుకుంటాం, చంపేయని తల్లి సిగ్నల్ ఇచ్చింది అంటున్నారు. మీరు వెళ్ళొచ్చారు కాబట్టి ఏం చెప్పారు వాళ్ళ పేరెంట్స్ మీకు? నాకు అక్కడికి వెళ్ళిన చూసిన తర్వాత చెయ్యని తప్పుకు ఈ అమ్మాయి బాధ్యురాలైంది అనిపించింది. అసలు ఆ అమ్మాయి తప్పు లేదు అక్కడ. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రేమించలేదు ఫస్ట్, అతనే ఈ అమ్మాయి ఇష్టపడ్డాడు. యూట్యూబ్లోనే చూసో దేంట్లో వచ్చి అడిగిన తర్వాత కూడా వాడికి బాగా కర్రెగా ఉన్నాడు, నాకు వద్దు అది ఇది అని కూడా అమ్మాయి అవాయిడ్ చేసింది. సరే ఆ అమ్మాయి వయసు చిన్నదైనా కూడా వాడు నాకు తెలిసి 10 సంవత్సరాలు పెద్ద అనుకుంటా. వాడు ఏదంటే మృత్యు రూపంలో వచ్చాడు రోషన్ గారు. అమ్మాయిని చంపాలి అంటే వీడి ద్వారానే అమ్మాయి చనిపోవాలని రాసి పెట్టుందేమో. అలా వస్తే ఇంకా సరేలే వాడు ఇష్టపడ్డాడు కదా, లేకపోతే నేను పైజన్ తాగుతాను. పైజన్ కూడా తాగిండంట. వాడు పైజన్ తాగిన తర్వాత మనం ఏమనిపిస్తుంది అప్పుడు, అమ్మో అమ్మాయిలు నా కోసం వాడు పైజన్ తాగాడు అమ్మ అని చెప్పేసి వాళ్ళ కుటుంబం కూడా సరేలే ఇంతకన్నా ఎక్కువ నా బిడ్డను మంచి చూసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు అని చెప్పేసి ఏ తల్లైనా కోరుకుంటుంది. కానీ నా బిడ్డ చనిపోవాలని ఏ తల్లి ఎందుకు కోరుకుంటుంది? అలా నేను ఆమెను అడిగాను, ఆమె చెప్తుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సిచ్యువేషన్ చూస్తే వాడు వాళ్ళ మదర్ వాళ్ళు హరిబాబు కానీ వాళ్ళ మదర్ వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా వీళ్ళే పెళ్లి చేసి వీళ్ళకే వచ్చి వీళ్ళింట్లోనే ఉంటే వీళ్ళ బిడ్డనే చంపిండు. అంటే నేను ఒక్కటే అడుగుతున్నాను రోషన్ గారు, చట్టాలు మార్పులు అంటాం. నిర్భయ కేసు ఉంది, నిర్భయ కేసులో ఫాస్ట్ ట్రాక్ అని చెప్పేసి ప్రగల్భాలు వలికిండ్రు. మరి ఇక్కడ వాడు ఏం చెప్తుండు, నేనే చంపాను అంటుండు. మరి ఇక్కడ మీకేం కావాలి, ఆధారాలు కావాలన్నారు. మరి ఆధారాలు ఇస్తున్నాడు కదా, మరి దీనికో బొంగు, దీనికో కమిషను, దీనికో యంత్రాంగము, ఇదంతా ఎందుకండి? వీడు ఆల్రెడీ ఇమీడియట్లీ శిక్ష పడాలి కదా. అంతే కదా. ఇప్పుడు కొత్త చట్టాలు తెచ్చుకుందామా, కొత్త ఏమొద్దు, ఉన్న చట్టాలని ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతుంది సమాజం? కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతున్నా. అంటే మనిషి ప్రాణం అయినా కూడా పట్టించుకోలేదు అంటే ఇంకెందుకండి ఈ గవర్నమెంట్లు ఉంటేంది లేకుంటేంది అనిపిస్తుంది. నేను వాళ్ళకు ఒక భరోసా ఇచ్చిన, తప్పకుండా అసెంబ్లీ నడుస్తుంది, అసెంబ్లీ కాగానే మీరందరు రండి, తప్పకుండా మనం వెళ్ళి కలుద్దామని చెప్పిన. అయితే వాళ్ళకి శిక్ష పడాలి, వాళ్ళ కుటుంబానికి న్యాయం జరగాలి. పోయిన ప్రాణాన్ని మనం తీసుకురాలేము. అంటే ఈ వైష్ణవి లాంటి అమ్మాయిలు ఇంకా బలి కాకూడదు అంటే ఇక్కడితోనే సమాప్తం కావాలని అనుకుంటున్నాం. కానీ ఒక్క దారుణం వెనుక ఒక దారుణం. ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళ అన్నలు ఏమంటున్నారు, వాడిని మాత్రం మేము వదులము అంటారు. నేను అనేది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ వాడు చేసిన తప్పు మళ్ళీ ఈ పిల్లలు ఎవరో ఒకరు వాడిని చంపడం, వీళ్ళు అంతే. అంటే చౌక్ పరిస్థితి అంటే ఎట్లయిపోతుందంటే 100% ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలి. చట్టంలో ఇంప్లిమెంటేషనే అక్కడ లోపంగా అనిపిస్తుంది. మీకు అర్థం కాలేదా? ఇక్కడ ఒక సంధ్యారెడ్డి సామాజికవేత్తగా మాట్లాడుతుంది, రెండు వైపులా మాట్లాడుతుంది. నేనేమో అమ్మాయి తరపున అడ్వకేట్ని కాదు, లేకపోతే అబ్బాయి తరపు అడ్వకేట్ని కాదు. ఒక సమస్య నా దగ్గరకు వచ్చినప్పుడు, నా దగ్గరికి మీ దగ్గరకు వస్తుంటే కూడా నాకు ఒక కాల్ వచ్చింది. ఆ అమ్మాయి మ్యారేజ్ చేసుకుందంట, హస్బెండ్ మంచోడంట, మామ మంచోడంట, అత్త మంచిది కాదు, బాబు ఉన్నాడు అన్న, ఏం చేయాలి నేను అని అడుగుతుంది. ఇప్పుడు ఇంకొక అమ్మాయి, ఆ అమ్మాయి 2 పిల్లలు ఉన్నారు, నా భర్త మంచోడు, మా అత్త చెప్పినట్టే ఏంటుండు, నేను ఏం చేయాలి? మరి విడిపోను, మా ఆయనతోనే ఉంటా కానీ మమ్మల్ని ఇద్దరిని కలపండి ఆ మాట. అంటే ఇక్కడ ఏమవుతుందంటే సమాజంలో ఆడపిల్లల విషయంలో అత్త పాత్ర కీలకం, మంచైనా చెడైనా. నేను అనేది ఏంటంటే సమాజంలో మార్పు రావాలంటే ఇప్పుడు ఇలా హరిబాబు గారి తల్లి జైల్లో ఉంది, వాళ్ళ జీవితాంతం ఉండాలి. వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చారనుకోండి, ఇవాళ ఒకటి రోషన్ గారు కడుపుతో ఉంది అమ్మాయి, అవును, ఒక 2 ప్రాణాలు. అంతకుముందు ప్రెగ్నెంట్ తీపిచ్చాడు ఫస్ట్ టైంలో, తీపిచ్చిన తర్వాత ఇది 2వ ప్రెగ్నెంట్, 2 ప్రాణాలను తీసిండు. ఇక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగింది కాదు వైష్ణవి కేసులో, ప్లాన్ ప్రకారంగా చేశాడు. ఏమండి వీరిద్దరు మాట్లాడుకుంటుంటే చాకేమన్నా గాళ్ళకెళ్ళి వస్తుందా? వాడు ఆల్రెడీ మెత్త కింద పెట్టుకున్నాడు, 20 కత్తిపోట్లు, 20 సార్లు పొడిచాడు. ఇక్కడ అంటే వాడు మంచి ప్లాన్, ఇక్కడ స్పాట్ ఇక్కడే కరెక్ట్ గా పొడిచాడు. అంటే ఇక్కడ స్పాట్ అని తెలుసు కదా, వాడు ప్లానే కదా అది. ఏదో సరే ఏదైనా కోపం వచ్చినప్పుడు ఒక దెబ్బ వేస్తే పోయి వెనక తాకుతుంది, అది వేరు. మరి ఇంత ప్లాన్ చేసి చంపిండన్నాక వీనికి అన్నం పెట్టుకుంటూ, వీని సాకుకుంటూ, వీని ఎందుకు సేవ్ చేస్తున్నారు అని నేను అడుగుతున్నా. ఇంతకన్నా ఎక్కువ సాక్ష్యాలు ఏం కావాలి? ఏంటే వాడు ఒప్పుకున్న తర్వాత ఒప్పుకోలేదంటే సమాధానం చెప్పినాక ఇంకెందుకండి? హోంశాఖ ఇమ్మీడియట్ గా ఈ విషయంలో స్పందించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వైష్ణవి లాంటి కుటుంబాలు ఇంకా బాధన అనేది వాళ్ళు ఎవరు ఒప్పుకోవట్లేదు. అక్కడ ఉన్న పరిస్థితులు చూస్తే వాళ్ళమ్మ బాధ
ఇవాళ ఒక తల్లి బాధ ఎట్లుంటుంది మీకు తెలుసు కదా, బిడ్డ రాదనేది ఒకటి, వద్దంటే నేనే చేసిన అనేది ఒకటి. సరే బిడ్డ ఒప్పుకో అమ్మా, నీ గురించి మంచిగా చూసుకుంటా అంటుండు కదా అని. ఇవాళ వాళ్ళు ఆ బిడ్డ కోసం 30 లక్షలు అప్పు చేసిండ్రు. ఇప్పుడు వాళ్ళు ఒప్పించి పెళ్లి చేశారా లేకపోతే వీళ్ళు వెళ్ళి ఫస్ట్ ఒప్పించారు. ఒప్పిస్తే అమ్మాయి ఒప్పుకోలేదు అని చెప్పింది. చేసుకోవే బిడ్డ మంచిగానే ఉంటుంది నీకోసం అని చెప్పేస్తే తర్వాత వాళ్ళు ఏదో పెళ్లి చేసుకున్నాక మళ్ళీ యాక్సెప్ట్ చేసి ఏదో రిసెప్షన్ లాగా చేసిండ్రు, మంచిగానే ఉంటున్నారు. మంచిగా ఉన్న తర్వాత ఇవాళ వాడు, నేను ఒకటి అడుగుతాను రోషన్ గారు, వరకట్నం ఎందుకండి? ఇప్పుడు నువ్వు నన్ను ఎగ్జాంపుల్ మీరు ఇష్టపడ్డప్పుడు ఒకరికొకరు ఇష్టపడినప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం, మన దారిలో మనం ఎట్లా డెవలప్ కావాలి అనేది ఉండాలా వద్దా? ఇప్పుడు ఒకరు నువ్వు లవ్ మ్యారేజ్లు చేసుకున్నా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకున్నా అంటే ఇక్కడ కీలకంగా ఏముంది, మాకు తెలిసిన సమాచారం ఏంటంటే మరి ఈ అమ్మాయిని చంపితే వచ్చింది నష్టం వాళ్ళకి ఏం లాభం వస్తుంది? ఒక అమ్మాయి నేను మంచి సంబంధం చూస్తా నేను చేస్తారా చంపేయి అనే విధంగా ప్రేరేపించారు వాళ్ళ ఫ్యామిలీ. అక్కడ మాత్రం నాకు అర్థమైందండి. అయితే నేను అనేది ఏంటంటే ఒక ఆడపిల్లను ఒక ఆడ మనిషి ఒక మగపిల్లగాన్ని సంతలో పశువు అండి అమ్మడానికి? ఒక ఆడదాని సొమ్ముకు అడ్డంగా పుట్టాడా వీడని నేను అడుగుతున్నా. ఇది ఒక వైష్ణవి కేసే కాదు సార్, ఫైనాన్షియల్గా అయినా కూడా 8 నెలల ప్రేమలో వాళ్ళు ఒక 2 గుంటల భూమి కూడా కొనిచ్చారు, 12,50,000. అక్కడ చూసాను నేను, వెళ్ళొచ్చాను. అక్కడ వాస్తవాలు. లవ్ అని వచ్చిండా, ఓ చేంజ్ చేయించారు, ఒక బండి ఒక 5 లక్షలు ఇచ్చారు. వాళ్ళ ప్రాణాలు ఎంత అండి, వాళ్ళు డైలీ వైజ్ చేసుకునే వాళ్ళు గొప్పోళ్ళు ఏం గారు. అంటే ఇన్ని జరుగుతున్నాయి, ఇన్ని చూస్తున్నాక కూడా మనము సమాజంలో అందరం ఎలా సమాజంలో మీరు అన్నట్టుగా రోషన్ గారో లేకపోతే సంధ్యారెడ్డి గారో సుమన్ టీవీ ఒక్కటి కాదండి, అందరం సమాజంలో మార్పు రావాలి అంటే అందరము ఫైట్ చేయాలి. ఇవాళ వైష్ణవి ఇంట్లో జరిగింది మాకెందుకు అంటే రేపు మన ఇంట్లో జరగవచ్చు, ఇంకోరింట్లో జరుగుతుంది. కాబట్టి సమాజంలో మీరు అన్నట్టుగా అసలు చైతన్యం తీసుకురావాలంటే మీడియానే. డెఫినెట్గా సుమన్ టీవీకి ఎంత మంచి పేరుందో, వాస్తవంగా మీరు అమ్మాయిల విషయాలలో ఏదైనా ఉన్నా ఇమీడియట్గా స్పందిస్తారు, రెస్పాండ్ అవుతారు. సరే కొంతమంది ఏదైనా అనుకున్నా మేమైతే 95% సుమన్ టీవీ మాకు నమ్మకం. మీరు వెళ్ళారు సార్, ఏ విషయం ఉన్నా ఇమీడియట్గా స్పందిస్తారు. ఆ స్పందించడం అనేది చాలా గొప్పది సార్. నేను చెప్తున్నాను కదా, ఈవెన్ మీరు ఈ విషయంలో వైష్ణవికి మీరు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండాలి. డెఫినెట్గా మదర్ ఫౌండేషన్ చైర్పర్సన్గా నేను 100% ఆ కుటుంబానికి అండగా ఉంటాను. ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు ఆమె ఆత్మశాంతి ఉండాలి. ఎనీవే ఏదైనా సరే అండి పక్కన పెట్టండి, చంపే రైట్ ఎవరికి ఇవ్వలేదు. నేను అనేది అది చెప్తున్నా. ఇవాళ ఒక్కటి సార్, ఇవాళ ఆడపిల్లల విషయంలో ఏమన్నా గొడవలు ఉంటే వదిలిపెట్టుకోండి, స్వేచ్ఛగా బతకండి. మరి ఇప్పుడు సినిమా యాక్టర్స్ కానివ్వండి, ఎడ్యుకేటెడ్ ఉన్న వాళ్ళందరూ డైవర్స్ తీసుకుని హ్యాపీగా బతుకుతున్నారు. మరి గ్రామీణ ప్రాంతాలలో ఎందుకు ఇవి జరుగుతున్నాయంటే ఎడ్యుకేషన్ ఒకటి, తల్లిదండ్రుల అంటే ప్రెజర్ కూడా కొంచెం ఉంటుంది. ఇప్పుడు నేను అనేది అందే, చుట్టుపక్కల ఏమనుకుంటారు, రిలేటివ్స్ ఏమనుకుంటారు. నేను అదే చెప్తున్నాను రోషన్ గారు, అమ్మాయిల విషయంలో ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఏమంటారో ఇంటికి పోతే, లేకపోతే మొగన్ దగ్గర ఉంటే వాడు చంపుతాడు, మొగన్ వదిలిపెట్టేసి అమ్మింటికి వస్తేనేమో సమాజం బతకనియదు. ఒకడు ఒంటరి స్త్రీ ఎట్లా ఉండాలి, మంచిగా తయారైనా అదొక బాధ. ఫోన్ మాట్లాడిన గంట సేపు ఎవరితో మాట్లాడుతుందో, ఎవడన్నా ఒంటరి మైలు ఇంటికి ఎవరైనా మొగడు ఏదైనా పని మీద వచ్చినా ఓయమ్మ ఎవడో వచ్చిపోయిండు. ఇట్లా వదిలిపెడితే సమాజం బతకనియదు, ఇలా ఇంట్లో ఉంటే మొగడు బతకనియదు. అప్పు చేయాలనుకుంటే ఎలా అయినా చేయొచ్చు. అంటే సమాజం ఎందుకు సార్, ఈ సమాజం ఈ గ్రామీణ ప్రాంతాలలో ఎందుకు అవేర్నెస్ రావట్లేదు? నేను అనేది అదే. ఇలా నేను అదే చెప్తున్నా, ఆడపిల్లల కళ్ళ తల్లిదండ్రులకు ఎవరి గురించి మీరు ఆలోచించకండి. అసలు లోకల్ ఎమ్మెల్యే పట్టించుకునేవాడు అండి, వాస్తవంగా మాట్లాడుకుంటే. వాస్తవంగా కరప్షన్ మీద పెట్టిన ఫోకస్ డెవలప్మెంట్ మీద పెట్టేవాడు ఉన్నాడు, లేకపోతే ఓటర్స్ మీద పెట్టేవాడు ఉన్నాడా? ఇప్పుడు మేము వెళ్ళి ఓట్లు అడగడానికి వస్తాడు, మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత. ఒకటే సార్ నేను అనేది ఏంటంటే, కనీస భద్రత భరోసా కల్పించండి. నాయకులు, ప్రజా సంఘాలలో ఒక మనిషికి డబ్బు కాదు. ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాను రోషన్ గారు, నేనేం డబ్బులు ఇవ్వలే వాళ్ళకి. ఆమెతో మాట్లాడి ఒక ఓదార్పునిచ్చి, వారం నుంచి ఆమె ఏడుస్తుంటే గుండె ఎంత ఆవిసిపోతుందండి. ఆమెను లేపి కొంచెం మొహం కడుకోమని చెప్పి ఆ బట్టలన్నీ తీసేసి పక్కకు, ఆ ఫొటోస్ తీసేయమ్మా, నువ్వు స్ట్రాంగ్గా ఉండమ్మా, నువ్వు ధైర్యంగా ఉండమ్మా, 100% న్యాయం జరుగుతుందమ్మా అని చెప్తే ఆ అమ్మాయి లేచి చెప్పేవాళ్ళు లేకనే కదా ఆమె అంత బాధపడుతుంది. ఇవాళ నేను ఒక్కటే 23 సంవత్సరాలలో మా మదర్ ఫౌండేషన్ ఈ అవేర్నెస్ కార్యక్రమాలు అనే దాంట్లో నేను పాలుపంచుకుంటాను. వాళ్ళ హావభావాలు నాకు తెలుసు కాబట్టి నేను ప్రతి విషయంలో స్పందిస్తాను. నేను ఇలా రాజకీయాలు నాకు అవసరం లేదండి. ఇందులో రాజకీయం ఏముంది? ఇప్పుడు ఈ కోణంలో మన రాజకీయాలు చూడొద్దు. ఒక ప్రాణం, ఒక నిండు ప్రాణం. ఇంకొకటి కూడా అండి, లోకల్ SIL కి ప్రెజర్ ఉంటుంది, పొలిటికల్ ప్రెజర్. అవతల వాడు కొంచెం పొలిటికల్ ఫ్యామిలీకి సంబంధించి వాడు పెద్ద లీడర్ కాకపోయినా కానీ చోటా మోటా వాడి పక్కన తిరిగేవాడైనా పర్వాలేదు, వాడు మన ఎమ్మెల్యే గారికి తెలిసిన వాడు రా వదిలేయండి, అవును కేసుని కొంచెం నీరు గార్చండి,
వాళ్ళే వారం రోజులు తిరిగి లైట్ తీసుకుంటారు. నేను ఏది ఉన్నా ఒక్కటేసారి నేను వాస్తవంగా చెప్పేది. చెప్పాలంటే ఆ కోరట్ల ఎమ్మెల్యే అనుచరులు కదా ఈ చంపినోడు ఇప్పుడు అన్నదమ్ముళ్ళు. మేము అనేది ఏంటంటే మేము అసెంబ్లీ నడుస్తుందని వెయిట్ చేస్తున్నాం సార్. తప్పకుండా సంజయ్ గారిని కూడా కలుస్తాం. మీరు ఇలాంటి విషయాలలో ఆడపిల్లల విషయంలో అసలు మీరు ఇలాంటి విషయాలు కలగజేసుకోవద్దు, న్యాయం చేయాలి. మీ మీ కాన్స్టిట్యున్సీ ప్రజలు మీ బిడ్డలు లాంటి వారు, మీ కుటుంబ సభ్యుడనే గెలిపించుకున్నారు కదా. అంతే కదా. ఎనీబడి, నాట్ ఓన్లీ పార్టీ సార్, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, ఒక భద్రత కుటుంబ పెద్దగా ఉండాలి. కానీ ఇట్లాంటి విషయాలల్లో రాజకీయాలు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ జోక్యం చేసుకోకూడదు, న్యాయం వైపే నడవాలనేది నేను కోరుతున్నాను. పోలీసులకు పవర్స్ ఇస్తే ఇంత క్రైమ్ జరగదండి. నేను చెప్తున్నాను. కానీ ఇంకా పర్వాలేదు సార్, ఇప్పుడు డిపార్ట్మెంట్లో ఇంకా కొద్దిగా పర్వాలేదు సార్. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్కి కొంచెం పూర్తి స్వేచ్ఛనివ్వగలరు. మీరు అన్నట్టుగా అత్యుత్సాహంగా చేద్దామని చూస్తారు పాపం వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ మీద పూర్తి స్వేచ్ఛను వదిలిపెట్టినాం అనుకోండి, న్యాయం జరగాలి. శాంతి భద్రతల విషయంలో వాళ్ళు కొంచెం ఆలోచిస్తుండొచ్చు, కానీ తప్పకుండా న్యాయం జరుగుతుంది అనేది న్యాయ వ్యవస్థ మీద అయితే నాకు చాలా నమ్మకం సార్. కాకపోతే లేట్గా అయినా కూడా. కానీ మరి ఎగ్జాంపుల్ మన ప్రత్యూష కేసు తీసుకుందాం సార్. 24 సంవత్సరాలకు వానికి శిక్ష పడింది. 24 సంవత్సరాలు వాడు మంచిగా ఎంజాయ్ చేసిండు, అన్నీ చేసిండా. మొత్తం లాస్ట్కు చూసి ఏం జరిగింది అక్కడ? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలలో మళ్ళీ వీళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే ఏం చేసిండు? 3 సంవత్సరాలు అన్నాడు. 3 సంవత్సరాలు అది డే అండ్ నైట్ చూసుకుంటే 1.5 year. అంటే ఇవాళ ఒక ప్రాణం విలువ. ఇవాళ వాళ్ళ అమ్మ ఒక్కతే పోరాడింది, అందరు మర్చిపోయిండ్రు. ఇవాళ ప్రత్యూష కేసు అంటే ఇవాళ చట్టాలు ఏ రకంగా ఉన్నాయనే చూడండి. నేను అనేది ఒకటి చెప్తున్నాను రోషన్ గారు, యాజ్ ఒక ఉమెన్గా సౌదీ అరేబియాలో ఉన్నట్టుగా ఆ చట్టం వస్తేనే ఒంట్లో వణుకుంటుంది వీడికి. ఆడగాని మగగాని తప్పు చేసేటప్పుడు మన అమ్మో ఈ చట్టం ఉంది, మనం ఇలా చెయ్యొద్దు అనేది ఉంది. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఎవ్వరు మినిస్టర్ చెప్పండి వినరు, పట్టుకుంటారు. మరి ఇక్కడ ఎందుకు పట్టుకోరు? అందుకే నేను చెప్తున్నాను సార్. నేను ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా, ఈ చట్టాలు ఇంప్లిమెంటేషన్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం రెండు కలవాలి. అన్నప్పుడు ఏం చేయాలి? ప్రజా సంఘాలు కలిసి రావాలి. ఇవాళ మనం అందరం అంటున్నాం కదా, ఇన్స్టాగ్రామ్లో మనకందరికి ఫాలోవర్స్ ఉంటారు కదా, ఈ ఫాలోవర్స్ ఇవన్నీ చూస్తూ ఉన్నారు. అయితే వీళ్ళందరం ఏం చేయాలి? కలిసికట్టుగా. ఇప్పుడు సమాజం దేవాలయం లాంటిది సార్, అవునా కదా? ప్రజలు సమాజంలో ప్రజలు దేవాలయం లాంటి. మరి ఆ ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పే అంతిమ తీర్పు కదా. ఇవాళ ప్రజలమే మనము చేయొచ్చు. డెఫినెట్గా మార్పు అనేది ఎందుకు రాదు సార్? మనం అందరం కలిసి పోరాడాలి. ఇప్పుడు ప్రియాంక రెడ్డిది ఆ విషయం జరిగినప్పుడు ఎన్కౌంటర్ అయింది, ఎంత హ్యాపీగా ఫీల్ అయింది తెలుసా? నిర్భయ చట్టం వచ్చినప్పుడు ఒక బెనుకు వచ్చిందండి, కానీ అది మళ్ళీ నిర్వీర్యం అయిపోయింది. ఎందుకు అవుతుంది సార్? ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు రాజకీయాలు? నేను అనేది ఏంటంటే సార్, రాజకీయాల కోసం జీవితాలకు ముడిపెట్టొద్దు అంటున్నా నేను. ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? కర్ణాటక స్టేట్ తీసుకోండి, హీరో దర్శన్ ఎంత పెద్ద సూపర్ స్టార్, కర్ణాటక స్టేట్ ఊగిద్ది. అలాంటి వాడిని ఎన్ని నెలలు అయింది లోపలేసేసి. అలా అంటే ఇప్పుడు అదే ప్రజ్వల్ గౌడ్ ఉన్నాడు కదా, కుమార్ స్వామి వాళ్ళ అన్న కొడుకు, ఎంపీ. అసలు అయితే జడ్జెస్ కానీ అండ్ అడ్వకేట్స్ కానీ అతను బయటికి తెప్పించే ప్రయత్నం అయితే చేయొద్దన్నారు ఎవరిని కూడా. ఓకే, అంటే ఆ వీడియోలు, అంటే వాళ్ళు చేసిన ఆ అరాచకాలు చూసి ఎంతమంది ఆ మహిళల్ని అతి దారుణంగా వాడుకొని వాళ్ళని అతి, అంటే ఆ వీడియోస్ అన్ని జడ్జి చూసి జడ్జికే చెల్లించేసిందంట. ఇప్పటికి లోపలే ఉన్నారు. మరి వాళ్ళన్న సెంట్రల్ మినిస్టర్ కదా వాళ్ళ పెదనాన్న. అలాంటి చట్టాలు నిజంగా రావాలి. సామాన్యుడికి జరిగినప్పుడు కూడా అవి కూడా సార్ నేను అదే చెప్తున్నాను, సామాన్యునికి కాదు ఎవరికైనా కూడా. ఎగ్జాంపుల్ ఇక్కడ మిర్యాలగూడ అమృత విషయం చూసినాం. అవును, అమ్మాయి ప్రేమించి పెళ్లి చేసుకుంది, ఎంతో ప్రాణంగా ఉన్న తండ్రి ప్రాణం పోయింది, ఎంతో ప్రాణంగా ప్రేమించిన భర్త ప్రాణం పోయింది, ఎంతో ప్రాణంగా కుటుంబం అంతా చూసుకున్న వాళ్ళు జైలుకు పోయేసి వచ్చారు. ప్రణయ్ వాళ్ళ తల్లిదండ్రులకు కొడుకు దూరం అయ్యిండు, ప్రణయ్కి పుట్టిన కొడుకుకు తండ్రి లేడు, ఇప్పుడు ఈ అమ్మాయికి భర్త లేడు. అంటే ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నా, మానవ సంబంధాలు ఎక్కడ పోయినాయి? అన్ని ఆర్థిక బంధాలైనాయి. ఎందుకు అని అడుగుతున్నా. మీరు ప్రశ్నించుకోండి. సమాజంలో అందరిలో మార్పు రావాలి. ఇవాళ ఒకరము సంధ్యారెడ్డి ఎక్కడున్నా ప్రశ్నించే గొంతు సార్. నేను ఎవరో ఏదో చెప్తే మాట్లాడడం ఎవరో కానీ, ఎవరో ఎప్పుడైనా ఒకటి విజయం సాధించేటప్పుడు ఫస్ట్ ఒకటే అడుగు ముందు వస్తుంది. నేను ఆ సిద్ధాంతాన్ని నమ్ముతాను. దయచేసి సార్ నేను ఒక్కటే చెప్తున్నాను, మీరు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అయితే పెట్టండి సార్. ఎందుకు అంటే రోషన్ గారు, నేనైతే మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. ఎందుకు చెప్తున్నా అంటే అది కేవలం ఒక మీడియాతోనే అవుతుంది. ఎందుకంటే సుమన్ టీవీ అంటే ఒక భరోసా, ఒక బాధ్యతగా ఎవరన్నా ఏదైనా ఉంటే సుమన్ టీవీని అప్రోచ్ కావచ్చు అని. నార్మల్ గా ఉండే వాళ్ళు కూడా అండి, ఒక నెల 2 నెలలే కదా జైల్లో ఉంచేది, మళ్ళీ బయటకు వచ్చేస్తాం కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చేసింది. నేను ఇంకా ఎందుకు వాళ్ళిద్దరు పేర్లు చెప్పానంటే, మీరు నమ్మరు, వాళ్ళిద్దరు అరెస్ట్లు అయిన తర్వాత
హై సొసైటీ పీపుల్ ఉంటారు చూసారా, అవును వాళ్ళకి ఒక భయం పుట్టింది. అవును అరే అంత పెద్ద స్థాయిలో ఉన్నారు, వాళ్ళకి ఇలా జరిగింది, రేపు మనం చేసిన మన గతి ఇదే కదా. డెఫినెట్లీ హై ప్రొఫైల్స్ నేను చెప్పేది, అవును, పెద్ద అవును. పెద్ద ప్రొఫైల్స్ ఉన్న వాళ్ళు అవును చాలా వరకు వాళ్ళు చేసే అవును. అన్ని కార్యక్రమాలు తగ్గించుకున్నారు. చూడండి అంటే ఒక మార్పు అయితే వచ్చింది కదా. వచ్చింది వాళ్ళలో వచ్చింది. నేను అనేది ఏమంటున్నాను సార్ అంటే గ్రామీణ ప్రాంతాలలో మన అవేర్నెస్ ప్రోగ్రామ్ అవును. పెట్టాలి అంటే ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఇది ఒకటి ఈ కార్యక్రమం మీ ద్వారా చేయాలని నేను కూడా అనుకుంటున్నాను సార్. చేద్దాం definitely. ఎందుకంటే ఒక ఒంటరి స్త్రీ ఎక్కడ వెళ్ళాలో తెలియకపోతే సఖీ సెంటర్స్ ఏర్పాటు ఉన్నాయి. అసలు సఖీ సెంటర్కి వెళ్తే వీళ్ళకి ఒక షెల్టర్ ఇస్తారు. ఎవరికి పుట్టినింటిని వాళ్ళు మెట్టిన గొడవలు అయినాయి అనుకోండి, సఖీ సెంటర్లో పోయి షెల్టర్ ఇస్తారని ఎంతమందికి తెలుసా అండి? అవును. ఇప్పుడు ఇక్కడ తెలియదు, ఉంది, చాలా మందికి తెలియదు. తెలియదు కదా. మరి తెలియాల్సిన బాధ్యత ప్రచారంలో ఉందా లేదా చెప్పండి. అంటే నేను అవేర్నెస్ నేను అన్నది ఈ చట్టంలో. ఇప్పుడు వాడు హరిబాబు గారు ఏమనుకున్నాడు, హరిబాబు కాదు నాకు తెలుసు ఒక 7-8వ క్లాసులో కూడా చెప్తాడు, మర్డర్ చేసి 90 రోజులు మళ్ళీ వస్తాడు, వాడు ప్రూఫ్ అయినప్పుడు చూద్దాం, ఎప్పుడో ఏముంది రెండో పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళమ్మ చెప్పిందే ఇది, 90 రోజులు రా మేము తీసుకొస్తాం, నీకు మళ్ళీ పెళ్లి చేస్తాం. అంటే ఎంత ఈజీగా అయిపోయింది చట్టం అంటే మీరు చెప్పండి. ఇక ఇది వాస్తవాలు నేను అక్కడ తెలుసుకున్నాను. వాళ్ళ నాన్నకి కళ్ళు కల్పించవంట. ఇప్పుడు ఆ అమ్మాయి యూట్యూబ్ నడిపిస్తే నెలకు 30,000 పడుతుంది. ఆ 30,000 నాన్న నీకు 3 నెలల తర్వాత నేను కళ్ళు ఆపరేషన్ చేపిస్తా అని అన్నాడంట. నాకు తర్వాత ఒక ఆలోచన వచ్చింది సార్, ఒకవేళ అతనికి ఏదన్నా నా ట్రస్ట్ ద్వారా నేను డెఫినెట్గా నేను ఆదుకుంటా. ఎందుకంటే నేను చేయాల్సిన బాధ్యత. నాకు ఆ అమ్మాయిని చూసినప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, అమ్మ నాకు 30,000 పడ్డాయి, 15,000 పడ్డాయి, నిన్ను మంచిగా చూసుకుంటేనే. వాళ్ళ అమ్మ ఆరోగ్యం బాగుండదంట, నేను మంచిగా చూసుకుంటేనే. అమ్మాయి ఏం చెప్తుంది తెలుసా, 2 కొడుకులు ఉన్నారమ్మా, నువ్వు బాధపడకమ్మా, ఏడవకమ్మా, ఆరోగ్యం ఖరాబ్. లేదు నాకు నా బిడ్డనే కొడుకు, నా బిడ్డని. అంటే ఎంత ప్రేమ పెంచుకుంది. ఆ ప్రేమలో నేను కూడా ఒక ఆడదాన్ని కాబట్టి అంత బాధపడుతున్నప్పుడు కన్నీళ్ళు రాకపోతే ఏమొస్తాయి రోషన్ గారు? బాధ అనేది ఉండదా? అట్లీస్ట్ ఎంత మానవ మృగానికైనా వస్తుంది. కానీ ఆ ముండా కొడుకనికి మాత్రం హ్యాపీగా చంపిండు, హ్యాపీగా పొద్దుగాల పళ్ళు తోకొని వాడు వెళ్ళిపోయిండంటే వాడు మనిషి కాదు. నైట్ చంపారంట, 2 గంటలకు వచ్చిందంటే సార్. వాళ్ళ అమ్మ రాగానే ఏం చేసిరంటే, ఏమయ్యా సౌండ్ వస్తుంది లేని భర్తని లేపిందంట. వైష్ణవ వాళ్ళ అమ్మ పేరు రాణి. లేపగానే పోయి డోర్ కొట్టిరంట. కొట్టంగానే వాడు ఏం నాటకాలు ఆడిండు, ఇక భార్య భర్తలు ఎలా మాట్లాడుకుంటారో అలా నవ్వుతూ సరసాలు ఆడుకుంటున్నారు అన్నట్టుగా ఉంటే, నడు వాళ్ళిద్దరు మంచిగా ఉన్నారని చెప్పేసి మళ్ళీ వాళ్ళ తండ్రి తీసుకొని పోయిండంట. అంటే మీ నాటకం అప్పటికే అమ్మాయి చచ్చిపోయింది, అప్పటికే చంపినట్టున్నాడు. అనగానే మళ్ళా కొద్దిసేపటికి మళ్ళీ సౌండ్ వచ్చిందంట. వాడు ఏం చేసిండంటే మొత్తము చంపేసిండు, ఇక్కడ పొడిసిండు, అమ్మాయిని ఫస్ట్ మెత్తబెట్టి ఊపిరాడకుండా చంపేసిండు నిద్రలోనే. చంపేసిన తర్వాత మళ్ళా కత్తి మొత్తం ఇక్కడ కడుపుల వాడు కన్న తండ్రి బిడ్డకి. అవునా? ఇంకొక 4-5 నెలలు అయితే. అంటే ఇంత జరిగినోడిని వాడికి ఏదంటే డిహైడ్రేషన్ అయిందట, వాడిని హాస్పిటల్ అట, వాడు పడుతుందంట. షూట్ చేసి పడేయాలి సార్ ఇలాంటి వాళ్ళను. కాకపోతే చట్టాలు అనేది మన చేతిలోకి తీసుకోలేదు. ఇంకా వాడిని మనం ఎందుకు ప్రయత్నించాలి? కానీ ఏ మాట కామాట అండి, అంటే మీరు కొంచెం రాజకీయాల్లో కూడా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలలో ఎంతమంది ముఖ్యమంత్రులు పరిపాలించారు, రకరకాల పార్టీలు మారిపోయినాయి. హోంశాఖ పెట్టుకున్న ముఖ్యమంత్రి అయితే ఎవరు కనపడలే నాకు, రేవంత్ రెడ్డి గారు తప్ప. ఎందుకంటే హోంశాఖ అంటే ఒక భరోసా సామాన్యుడికి. మనకి ఇబ్బంది లేదు, గవర్నమెంట్ అంటే ఒక భరోసా, ముఖ్యమంత్రి గారు అంటే ఒక భరోసా, ఓకే. కానీ హోంశాఖ అంటే కూడా ఒక భరోసా. ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు హోంశాఖ అక్కడ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చూస్తున్నాం అంతే గారు కావచ్చు, వంతె గారు కావచ్చు, సుచరిత కావచ్చు. ఇక్కడ గవర్నమెంట్ వచ్చినప్పుడు 2 సార్లు ఏం లేదు సార్. ఇప్పుడు గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళు ఒక భరోసా కల్పిస్తే రిప్రజెంట్, ఇప్పుడు మీరు హోమ్ మినిస్టర్కి వెళ్ళి ఇవ్వచ్చు, మీరు ముఖ్యమంత్రికి వెళ్ళి వస్తారా? లేదు సార్, ఇస్తాం, డెఫినెట్ గా ఇస్తాం. మీరు చూడండి, అపాయింట్మెంట్ ఇస్తారా? అపాయింట్మెంట్ ఇచ్చినా ఇవ్వకపోయినా మాట్లాడతాం మేము. డెఫినెట్ గా మేమందరం కంపల్సరీ వెళ్తాము. మీరు చూడండి, సీతక్క గాని కొండా సురేఖ గాని ఏదైనా మినిస్టర్లు చూసి వచ్చారా? మేము సీతక్క దృష్టి కూడా తీసుకుపోయినాం. సీతక్క తప్పకుండా న్యాయం చేద్దామని చెప్పింది. నేను 28వ తారీఖు నాడు మీరు రండి. 4 రోజులు అయితే అందరూ మర్చిపోతారు. నేను అనేది అంటే ఇప్పుడు వైష్ణవిది మర్చిపోతే మళ్ళీ రేపు ఇంకోటి జరగదని కాదు. చాలా సందర్భాలను మనం చూస్తున్నాం. మొన్న యూట్యూబర్ కూడా ఒక అమ్మాయి ఇక్కడ మధుర నగర్ లో చనిపోలేదా, ఒక అతన్ని ప్రేమించి. ఇవి జరుగుతున్నప్పుడు వాళ్ళకి అంటే ఈజీగా వాడు బయటికి కూడా వచ్చేసిండంట అప్పుడే. అంటే ఈజీగా
ఆ బెయిల్ అనేది రాకుండా చూడాల్సిన బాధ్యత అనేది ఏదో ఒకటైతే అంటే రౌండ్ టేబుల్ సమావేశం అయితే జరగాలి సార్. ఇప్పుడు మహిళా సంఘాలలో ఉంటారు, ఒక అనుభవజ్ఞ ఉంటారు, ఒక ప్రజా సంఘాలలో ఉంటారు, అందరూ కూర్చొని ఇది అందరి ఇష్యూ, ఇది నాట్ ఓన్లీ వైష్ణవి కుటుంబం, అదొక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి. డెఫినెట్గా ఇవాళ ఇంకా ఇప్పుడు మొన్న మహిళా కమిషన్ కూడా లేదు, మేము అదే చెప్పాము, మాజీ మహిళా కమిషన్ అయినా వెళ్దాం, తన దగ్గరికి వెళ్దాం, తన దృష్టికి తీసుకెళ్దాము, ఎందుకంటే వాళ్ళు ఏదో 10 రోజులైన తర్వాత ఏదో కర్మ అది ఇది ఉంటుంది అని చెప్పారు, తప్పకుండా వెళ్దామని చెప్పాను. అండగా అందరం రావాలి. ఇవాళ నేను అనేది ఎక్కడండి వచ్చేది, ఇప్పుడున్న రాజకీయ నాయకులకి పబ్లిసిటీ మీద ఉన్న పిచ్చి ప్రజల మీద ఉందా అండి? వాస్తవంగా చెప్పండి మీరు. నేను అనేది సార్ బాధ్యత కొన్ని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఇప్పుడు మేము గట్టిగా మాట్లాడాము ఇంకో ఏంది మీరు కూడా మాట్లాడుతున్నారు అని అంటారు. మీరు కూడా మాట్లాడుతున్నారంటే ఏం చేస్తాం, ఇంకో లోపల నుంచి వచ్చేస్తుంది బాధంగా. అసలు ఎన్ని చూస్తున్నాం సమాజంలో. నిజంగా సార్ నేను అనేది ఏంటంటే ఈ మార్పు ఎప్పుడు వస్తుంది అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలాగే మనం ఇట్లా అంటే సంఘటన జరిగినప్పుడు ప్రశ్నించుకుంటూ మాట్లాడుకుంటూ 2 రోజులు ముగిసిపోవడం అనేది, అసలు ఎన్ని సంఘటనలు జరుగుతాయి. ఈడంగా ఒకటి జరగక ముందుకి ఈడంగా ఒకటి జరుగుతుంది అంటే ఇప్పుడు దీనికి అన్నిటికీ కేంద్ర ప్రభుత్వం స్పందించాలి. నేను ఒక్కటి చెప్తున్నాను, ఇప్పుడు చట్టాల ఇంప్లిమెంటేషన్ ఎవరు సార్? కేంద్ర ప్రభుత్వమే కదా. వాళ్ళు ఎందుకు స్పందించట్లేదు? ఇంతమంది ఎంపీలు ఉన్నారు. ఇవాళ మనము డెఫినెట్గా రాష్ట్ర ప్రభుత్వంతో సఖ్యతతో నుండి ఇవి అసలు ఏం జరుగుతుంది రాష్ట్రంలో అనేది, ఏదైనా సరే ఆకలి ప్రాణం ఈ 2 ముఖ్యం. ఇప్పుడు ఉన్న వాళ్ళు పీకేది ఏం లేదు, మళ్ళీ డీలిమిటేషన్ వచ్చి మళ్ళీ 60 మంది పెరుగుతారంట రేపు చూద్దాం. మళ్ళీ వాళ్ళు ఇస్తే కానీ పగలు తెస్తారు. ఏముందండి అక్కడ 88 ఇక్కడ 60 అంట. బాగా నీట్గా దోచుకోండి అయ్యా, సరిపోవట్లేదు మాకు, మీరు కూడా వచ్చి దోచుకోండి అన్నట్టుంది సార్. నిజంగా అసలు సమాజం ఎక్కడ పోతుందంటే మీరు మాట్లాడుతుంటే నాకు అసలు ఇక మాటలు రావట్లేదు. నిజంగా చెప్తున్నా, సమాజం నేను ఎప్పుడు ఇట్లా మాట్లాడలేదండి. లేదు నిజంగా ఈ మధ్య జరుగుతున్న సంఘటనలు చూసి అసలు ఏంటి ఇంత పిచ్చి లైట్ తీసుకుంటుంది. అంటే పబ్లికే కదా, మనం కూడా ఓటర్స్మే కదా, ఓటేసి గెలిపించుకోవాలి కదా. అరే వీళ్ళు ఏదో చేస్తారని కదా మార్పు తీసుకొచ్చేది. దేనికండి మార్పు కోరుకునేది? దేనికి? మార్పు రావాలి. డెఫినెట్ గా మనం అందరం అనుకుంటే మాత్రం డెఫినెట్ గా 100% వస్తుంది సార్. నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్క వ్యక్తి దీనిపైన మనం పోరాడాలి, మన హక్కులను మనమే పోరాడి తెచ్చుకోవాలి. ఇంకా ఈ టైం ఆసన్నమైంది. చిన్న పిల్లలు 6-7 క్లాస్కి నేను మొన్న చూశాను ఎక్కడో 10th క్లాస్ అంట అబ్బాయి, ఆ అబ్బాయికి లవర్ అంట. రీసెంట్లీ ఒక 4-5 డేస్ బ్యాక్ ఆ అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్, 10th అండి, ఇంకా ఎగ్జామ్స్ రాయలే. ఆ అమ్మాయి ఎక్కడికో రమ్మన్నదంట. ఈ అబ్బాయి అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఏదో ఫోటోలు సెల్ఫీలు దిగుతుంటే వాళ్ళ ఫ్రెండ్ ఎవరంట, వీడు ఇంకో ఫ్రెండ్ని తీసుకొని పోయాడు. వాడెవడో చేసిన దానికి ఫ్రెండ్స్ లాగా పోయేసి వాడు అక్కడ పోయేసి ఏం చేయండి చనిపోయాడు. ఏదో ఫోటోలు దిగుతుంటే స్కిప్ అయిపోయి దాంట్లో పడినాడు. ఏది చచ్చిపోయినానండి 90 రోజుల్లో బయటకు వచ్చేస్తారా? మళ్ళీ ఇప్పుడులాగా పెళ్లి చేసుకోవచ్చు, దాన్ని చంపొచ్చు, మళ్ళీ పోవచ్చు, మళ్ళీ 90 రోజుల్లో రావచ్చు. ఈ చట్టం కాకుండా అరే ఉచ్చబోసుకునేప్పుడు కూడా పక్క మనిషి లేకపోతే వాడికి వణుకు రావాలి. అలాంటి చట్టం అదే అంటున్నా. రావాలంటే మరి మీరు మేము మార్పు తీసుకొద్దాం రండి. ఏందండి ఇష్టానికి చంపేసి 90 రోజుల్లో మళ్ళీ వద్దాం, బెయిల్ వచ్చేస్తుంది. ఆ బెయిల్ రాకుండా వాడికి అంటే ఇంకా అసలు బెయిల్ దగ్గర కాదు, అసలు ఇలాంటి విషయాలు రాజకీయ నాయకులు కానివ్వండి, పెద్ద వక్తలు కానివ్వండి, ఎవరు కూడా అసలు జోక్యం చేసుకోవద్దు అంతే ఈ విషయంలో. అప్పుడే మార్పు వస్తుంది సార్. నేను ఒక్క పార్టీ గురించి కాదు, రాజకీయ నాయకులు పెద్ద మనుషులు అమ్మాయి విషయంలో నాకు తెలిసి కొంతమంది ఉన్నారు సార్, అమ్మాయిల విషయంలో రారు. రేవంత్ అన్నకు ఒకటే చెప్తున్నా, అన్న దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకి మహిళలకు ఒక భరోసాను కల్పించండి, భద్రత కల్పించండి. మనము మీరు మాకు ఏమి ఇస్తారా ఏమి అని సెకండరీ. ఒక మహిళ వైపు చూడాలి అంటే ఒంట్లో వణుకు రావాలి మగాడికి. ఒకవేళ మగాడిని ఏదైనా చేయాలని ఒక ఆడపిల్ల అనుకున్నప్పుడు ఒక చట్టం ఉందనేది వాళ్ళకు కూడా తెలియాలి. ఇవన్నీ చట్టాలు ఉన్న ఇంప్లిమెంటేషన్లో కూడా లోపం ఉంది. ఆ లోపాలు సరిదీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ శాఖ మీద ఉంది, రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. నేను ఒక్కటే కోరుకుంటున్నాను, ఇవాళ మన సమస్యకు పరిష్కారం కావాలి. ఇక్కడ ఎవరిని నిందించడం, ఎవరెవరిని మనం నిందించట్లేదు. ఇప్పుడు మీరు కానీ మనం కానీ బాధతో మాట్లాడుతున్నాయి, లేకపోతే మనం ఏదో ఇందులో మనకి మాట్లాడంగానే మనం ఏదో ఓట్లు వేస్తారు గెలుస్తాము అనే విషయం కాదు. బాధ మీ ఆవేదన చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది. ఒక మగ పిల్లగాడు అయి ఉండి ఇవాళ రాష్ట్రంలో ఇంత జరుగుతున్న ఇంత ఆలోచిస్తున్నారంటే మీలాగా అందరూ స్పందించి నిజంగా స్పందిస్తే తప్పకుండా మనం ఏదైనా సాధించవచ్చు అనేది చెప్తున్నాం. ఇప్పుడు ఈ సంఘటన మర్చిపోయే ముందే మళ్ళీ ఇప్పుడు అలవాళ్ళలో అమ్మాయి తల్లి ఒప్పుకోలేదని చెప్పేసి లవరు ఆ పిల్ల కలిపి ఆ అమ్మాయి తల్లిని చంపేసి ఏది కన్న తల్లిని దరిద్రపు అనకూడదు, దరిద్రపు ఉండనే అది చంపేసి
ఇంట్లో శవాన్ని పెట్టేసి 1 year దానిపైన బండలు మంచిగా మార్బుల్స్ వేసేసుకొని ఇంట్లోనే ఉంటుంది. ఆ ఇంట్లోనే సంసారం చేస్తున్నారంట. ఇక ఇప్పుడు మానవ సంబంధాలు ఎక్కడున్నాయి చెప్పండి. అది మళ్ళీ పోయి కేసు పెట్టింది, మళ్ళీ కేసు పెట్టి మమ్మ కనిపించట్లేదు. అంటే ఇందులో 1 year ప్రపంచం అంతా ఎతికేసి పాపం వాళ్ళు, చూడండి అమ్మ ఎక్కడ కనిపించలేదమ్మా, మీ ఇంట్లో ఎక్కడన్నా దాక్కుందని చూడండి అమ్మ అని పాపం వాళ్ళు వచ్చి ఆ, చూస్తే కింద ఇంట్లో శవం అయింది ఉంది. తల్లి. అంటే ఇప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడు పట్టడు అన్నట్టుందా? అలాంటి వాళ్ళను వాస్తవంగా వాడు మగోడు కానీ ఆడపిల్ల కానీ ఎవరైనా ఎన్కౌంటర్ చేయాలి. అది తల్లిని చంపింది అంటే ఇంకా సమాజం మీద తనకు బాధ్యత ఎక్కడ ఉంటుంది సార్? రేపు మొగుడు చంపుదని ఏముంటుంది? నేను అదే అంటున్నా. ఇప్పుడు హరిబాబు విషయంలో వాడు బయటకు వస్తే ఆడు సొంతం భార్యని చంపి కడుపులో ఉన్న పిల్లనే చంపినోడు రేపు తల్లిని కూడా చంపొచ్చు. ఎందుకు చంపడు సార్? ఒకసారి చంపినోడు ఇదే కదా అనుకుంటాడు. ఇప్పుడు అంటారు కదా, ఏయ్ నీ అమ్మ దీన్ని చంపాలే, ఇప్పుడు 10 మందిని చంపిన అదే శిక్ష, ఇంకొకరిని చంపిన ఒక్కరిని చంపిన అదే శిక్ష. మీరు ఇక్కడ అనేది ఏంటంటే సార్, ఆ మర్డర్లలో కూడా కొన్ని ఉంటాయి. అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగేటివి, వాంటెడ్లీ జరిగేదానికి. ఇప్పుడు ఏదో సరే ఏదో ఆవేశంలో ఒక దెబ్బ కొడితే ఏదో పడ్డాడు అనేది కాదు. వీడు పక్కడ్బంది 1 week నుంచి ప్లాన్ చేస్తున్నాడంట అమ్మాయిని చంపడానికి. అసలు యాక్చువల్ వాళ్ళ అమ్మ నైట్ పూటనే మంగళవారం చంపాడు, సోమవారం నాడు అమ్మాయి ప్రెగ్నెంట్ ఉంది కాబట్టి అక్కడ వాళ్ళనే పండుకున్నారంట. అక్కడ వాళ్ళ తల్లిదండ్రులు, ఇక్కడ వీళ్ళిద్దరు పడుకున్నప్పుడు అమ్మాయిని ఒక్కటే వాళ్ళకు ఏదో వాటర్లో ఇచ్చాడంట సార్ మత్తు. వాడు హాస్పిటల్లో వేస్తాడు కదా, ఆ తాగి బాగా నిద్ర వస్తుందంట వాళ్ళకి. ఈ పిల్లను లోపలికి వెళ్దాం రా అంటుండంట బెడ్రూమ్లకి. ఈ పిల్లనేమో నీ మత్తులో ఉంది కదా, అమ్మాయి కూడా ఇచ్చాడు. అయితే అక్కడ వాళ్ళ అమ్మ చెప్తుంది, అయితే నేను రాను అని చెప్పేసి అమ్మాయి అంటుందంట. అసలు అదే రోజు చనిపోవాల్సింది అమ్మాయి. ఆ అమ్మాయి అక్కడే పడుకుంది, వాడు లోపలికి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ డే ఏం చేశాడు, రాత్రిపూట 10 గంటల వరకు వాళ్ళ అమ్మ కాళ్ళ మీదనే పడుకుందంట. ప్రెగ్నెంట్ కదా, కొంచెం ఆ టైంలో పిల్లలకు వికారం అదే ఒక తల్లికి చెప్పుకుంటుంటారు కదా. 11 గంటలకు ఇంకా బో అమ్మ నిద్ర వస్తుందంట. అత్తమ్మ నీళ్ళు తాగుతారా అని చెప్పేసి నీళ్ళు తెచ్చిచ్చిండట. నీళ్ళు తెస్తే నీళ్ళు తాగిరట. ఇక విపరీతమైన నిద్ర వస్తుందంట. ఇక నిద్ర వస్తుంటే ఈ అమ్మాయి కూడా ఇక మనం వద్దు చిట్టి, ఇక్కడ పడుకోవద్దు, అమ్మాయి పేరు చిట్టి, మనం లోపల వండుకుందామంటే అప్పటికి వాళ్ళ అమ్మ అన్నదంట, ఎందుకమ్మా ఇక్కడ వండుకోండి, కూలర్ గాలి ఉంది అంటే, లేదమ్మా అన్నే వండుకుంటామని. లేకపోతే ఆ అమ్మాయి ఇక్కడ వండుకుంటే బతికేదేమనిపించింది. అంటే వానికి అక్కడ భయం ఎక్కడుంది చూడండి. వాడు ఎంత నటనండి, ఇంట్లో చంపడం, వాళ్ళ పెట్టిన తిండి తిని వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ బిడ్డను చంపి, ఇంతమంది అన్నదమ్ముల సమక్షంలో పండుగలు అయితే అందరు తలా ఒక డ్రెస్ చేస్తారంట. ఇంకా ఇంతకన్నా 13 మంది అన్నదమ్ములు వాళ్ళు అసలు ఫుల్ వాళ్ళ కోపం చూస్తుంటే వాడిని అయితే నేను చెప్తున్నా కదా సార్, ఒకవేళ వాడికి చట్టపరంగా బయటికి ఇట్లా వచ్చిండు అనుకో, వాడికి ఒకవేళ ఇక మనకున్న చట్టాలు ఉన్నాయి కదా 90 రోజుల బెయిల్ రావాలని, ఒకవేళ ఆడు బయటకు వస్తే మాత్రం వాళ్ళైతే ఉంచారండి. నేనే అంటే వాళ్ళ ఆవేశం చూస్తే అనిపించింది. అన్నలతో అందరితో మాట్లాడి 2 అన్నలకు చెప్పిన, సొంతం అన్నలకు చెప్పిన, వద్దు బిడ్డ మీరు వాడి మీద కక్ష తీర్చుకో ప్రయత్నం చేయకండి, చట్టాన్ని మీరు చేతిలోకి తీసుకోకండి. ఎందుకు అంటే మీకు ఇద్దరికి కుటుంబాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, వాళ్ళ 2 అన్నలకు. మీ భార్య వాళ్ళు వాళ్ళు ఇబ్బంది పడతారు. చావుకు పరిష్కారం కాదు, అందరం కలిసి మనం పోరాడదాం. ఇలాంటిది ఏ సిచ్యువేషన్ రావద్దని క్లియర్గా చెప్పొచ్చిన సార్ నేను. ఎందుకంటే ఆవేశం ఉంటుంది. మా చెల్లె అంటుండు, వాడు చిన్న అయితే అంటుండు, నా చెల్లెనే పోయినాక నేనెందుకు మేడం అంటుండు. వాస్తవం. అంటే ఆ చెల్లెని అంత ప్రేమించిండు వాళ్ళ అన్నదమ్ముల పిల్ల 13 మంది అన్నదమ్ములు. నేనేమంటున్నా అంటే వదిలేస్తే డైవర్స్ లేవా సార్? వాడు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా అని నేను అంటున్నా. మీరు చావు పరిష్కారం ఎట్లా అవుతుంది? ఇష్టం లేకపోతే వదిలిపెట్టండి, ఎవడు మన తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాలి. డెఫినెట్ పిల్లలకు నచ్చకపోతే కూర్చొని మాట్లాడండి. ఎస్పెషల్లీ రూరల్ ఏరియా నేను చెప్తుంది. అమ్మా మరి చేతులు జోడించి నమస్కారం చేసి చెప్పుకోవచ్చు అందరికి. పిల్లలకి అబ్బాయికైనా అమ్మాయికైనా నచ్చకపోతే కూర్చోబెట్టి మాట్లాడండి. పిల్లలున్నా పర్లేదు, ఎవరు బతుకోవాలి బతుకుతారు. సొసైటీలో చాలా ఆపర్చునిటీ ఉంది. స్టార్ట్అప్ కంపెనీలు వచ్చినాయి, రకరకాలుగా చదువు ఉంటే ఏదైనా చేసుకోవచ్చు. డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా బతికేస్తున్నారండి. వాళ్ళ పిల్లలు చదివించుకుంటారమ్మా. మీరు చుట్టుపక్కల అనుకుంటారు, రిలేటివ్స్ అనుకుంటారు, మీ అక్క బావ, మీ అన్న వదిన ఏమనుకుంటారు, ఇవన్నీ వద్దు. వాళ్ళు ప్రాణంతో ఉంటే మీ కళ్ళ ముందు ఉంటే హ్యాపీగా ఉంటే చాలు. వద్దు అలాంటి లైఫ్లు. అవునండి. తర్వాత వాళ్ళు చచ్చిపోయిన తర్వాత ఇవాళ ఎట్లా బాధపడుతుందేమో. అసలు బాధ మామూలుగా కాదు. నాకు అన్నం ఎవరు పెట్టుకొస్తారు, నా బిడ్డ అమ్మ అని ఎవరు పిలుస్తారు, ఇంట్లో మొత్తం గజ్జల సప్పుడు అవుతుంది. ఆమె మాట్లాడుతుంటే గుండె తరకపోతుందండి. వాళ్ళు ఇంకొకటి ఏంటంటే శవం అని చెప్పి అక్కడ ఆ బొందగడ్డ మీద వాళ్ళు అదేశారు. అంటే మా చెల్లెకి అసలు సార్ మీరు అలాంటివి చూసినప్పుడు ఎంత బాధేస్తారు చెప్పండి. నేను అనేది ఏంటంటే ఏదున్నా చంపడాలనేది అతి పెద్ద నేరం. అవును. అరే మీకు ఇష్టం లేకపోతే వదిలిపెట్టండి, మీ బతుకులు మీరు బతకండి. నేను తల్లిదండ్రులు కూడా ఒక్కటే చెప్పాలనుకుంటున్నాను సార్, మీ బిడ్డ మీకు బరువు కాదండి.
వాడు సరే వాడు వదిలిపెట్టినా కూడా మన బిడ్డ ఎప్పుడు మనకు బరువు కాదు. మన బిడ్డ తప్పు చేయని ఒప్పు చేయని సరిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులది. Definitely. ఎస్పెషల్లీ మగపిల్లల కన్నా తల్లిలకే చెప్తున్నా నేను. డెఫినెట్గా కాబట్టి సుమన్ టీవీ ద్వారా నేను కోరుకోవడం ఏంటంటే అందరూ కలిసి ఈ సమాజంలో ఈ మార్పు తీసుకురావాలి. చట్టాలు ఇంప్లిమెంటేషన్ చేయాలంటే అందరి బాధ్యత ఉంది. అవును. ఎప్పటికప్పుడు మీ చుట్టుపక్కల ఇలాంటి వాడు కనిపించింది అనుకోండి, ప్రశ్నించండి. ఇంకొక దౌర్భాగ్యం అండి, పక్కింట్లో ఏమైనా అవుతుందంటే ఫస్ట్ వీడియోలు తీస్తారు. ఆపరండి. సమాజం మీరు చూస్తున్నారా? మొన్న ఒక ఆమెని నడి రోడ్డు మీద స్కూటీ మీద పోతుంది. అది ఎక్కడో జరిగిందో సార్, మొన్న నేను చూశాను. చుట్టుపక్కల అందరూ ఉన్నారు, వీడియోలు తీస్తున్నారు. అందరు కలిసి 10 మంది కలిసి అంతే ఆగడా సార్ వాడు? ఎందుకు ఆవిడ కానీ మరి ఎందుకు సమాజం ఎందుకు ఇట్లా ఆలోచిస్తుంది? రావాలి, మార్పే సమాజం. నేను అందుకే చెప్తున్నాను సార్, గవర్నమెంట్ల వల్ల, రాజకీయ నాయకుల వల్ల అవును మార్పు రాదు. సమాజానికి నేనైతే మెసేజ్ అయితే ఇవ్వను. కొన్ని వేల ఇంటర్వ్యూలు చేసి ఉంటాను, నేను మెసేజ్ అయితే ఇవ్వను. ఎందుకంటే మెసేజ్ ఇస్తే తీసుకునే స్టేజ్లో ఎవరు లేడు. నేను చెప్తున్నాను, సమాజంలో మార్పు మనం తెచ్చుకోపోతే రేపు మన ఇంట్లో జరుగుతుంది, మీ ఇంట్లో జరుగుతుంది, మీ పక్కింట్లో జరుగుతుంది, ఎవడింట్లో అయినా జరుగుతుంది. ఇది జరగకుండా అట్లీస్ట్ కొంతవరకు ఆపుకోవాలంటే మనం మారాలి. మెసేజ్ ఇవ్వట్లా, మనం మారి మనం మార్చుకున్నాం ఈ సమాజాన్ని. నాయకులు మార్చదు. ఓట్లు ఎప్పుడు వస్తారు, ఓట్లు వేయించుకుంటారు, శుభ్రంగా వాళ్ళు ఏం చేసుకోవాలో వాళ్ళు చేసుకుంటారు. 50 పెట్టామా 100 ఎట్లా ఆగాలి, 100 పెడితే 200 ఎట్లా ఆగాలి, వాళ్ళ కాన్సెప్ట్ వాళ్ళదే. వాళ్ళతో మనకు సంబంధం లేదు. అట్లీస్ట్ సమాజంలో మనం ముందడుగేసి మన సమాజాన్ని మనం మార్చుకుందాం. అట్లీస్ట్ ఇలాంటివి జరగకుండా ఆఫ్ చేద్దాం. అది మనం రిక్వెస్ట్ చేస్తున్నాను అందరినీ. డెఫినెట్గా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయడానికి నేనైతే పూనుకున్నాను. అండ్ డెఫినెట్గా సమాజంలో జరిగే ప్రతిదీ కూడా మీకు ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నా కానీ కింద స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాల్ చేయొచ్చు. అయితే సంధ్యారెడ్డి గారి త్రూ ఎంతోమంది భర్తలను వదిలిపెట్టిన ఆడవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఆమె ఎంతో ఉపాధినిస్తుంది. అండ్ సఖీ సెంటర్స్ కానీ, లేకపోతే ఆమె ఎంతోమందికి కుట్టు మిషన్లతో మిషన్స్ కుట్టి నేర్పించుకోవడం, వాళ్ళ బట్టలు కుట్టి వాళ్ళ పిల్లల్ని ఉపాధి పోషించుకునే స్థాయికి కూడా తీసుకొచ్చారు. ఆమెను కూడా కాంటాక్ట్ అవ్వచ్చు. సొసైటీలో చాలా ఉన్నాయి అమ్మ. ఎవ్వరు కూడా నిరాశ పడి భర్తల దగ్గర ఉండో, లేకపోతే హస్బెండ్స్ అయినా సరే ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు హ్యాపీగా. సో సమాజంలో అయితే మార్పు రావాలి, మెసేజ్లు వద్దు మనకి అంతే. సో ఇదే కోరుకుంటున్నాను సంధ్యారెడ్డి గారు. థ్యాంక్ యూ. అట్లీస్ట్ మీలాంటి ఒక ఉమెన్ ఇంట్లో అన్ని చక్కదిద్దుకొని బయటకు వచ్చి వీటి మీద కూడా ఫైట్ చేస్తూ ఎన్నో కార్యక్రమాల్లో ఈ మధ్య నేను చూస్తూనే ఉన్నాను. వాయిస్ అనేది గట్టిగా వినిపిస్తున్నారు, వినిపించాలి. అట్లీస్ట్ రాజకీయ నాయకులు, మహిళా రాజకీయ నాయకురాళ్ళు, మేము మంత్రి అయితే బాగుండు, మా చుట్టూ ప్రోటోకాల్, లేకపోతే ఒక 10 మంది గన్మెన్లు ఉంటే బాగుండు, ఆ బిల్డప్, ఆ హవా, మేము ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కేకలు ఇస్తే బాగుండు అనే వాళ్ళని చూసాం. కానీ పదవి వచ్చినా రాపోయినా ఇప్పుడు గవర్నమెంట్ మీదున్నా మీరు ఫైట్ చేస్తున్నారు. ఏ పదవి అక్కర్లేదు, ఈ పదవి నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చింది. ఒకరికి మంచి చేయాలన్న ఒక ఆలోచన అనేది అందరికి రాదండి, మీకు వచ్చింది. సో ఇది కంటిన్యూ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.